గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రేడర్. 16 అక్టోబర్ ఇవాళ నిఫ్టీ 261 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 862 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ నిన్నటి వీడియోలో మనము 82,760 టు 82,450 చిన్న రేంజ్ ఉంది. ఈ రేంజ్ ఎట్ సైడ్ బ్రేక్ అయినా కానీ అక్కడి నుంచి మంచి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది అని అనుకున్నాం. అందులో మళ్ళీ 83,150 అబో కనుక సస్టైన్ అయితే మంచి షార్ట్ కవరింగ్ మూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని అనుకున్నాం. ఇక్కడ నుంచి చూసుకున్నా కానీ 83,150 నుంచి 83,600 వరకు కూడా వెళ్ళిందంటే ఒక 450 పాయింట్స్ మూవ్ ఈజీగా అప్ సైడ్ అనేది ఇచ్చింది. నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా మనం బయింగ్ లో 25,360 అనుకున్నాము. దాని అబోవ్ క్లోజ్ అయింది. అక్కడి నుంచి 25,360 అబోవ్ సస్టైన్ అయితే 25,450 25,520 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అనుకున్నాం. అంతకంటే పైకి వెళ్ళింది. 25,620 వరకు మార్కెట్ వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ఫుల్ బ్యాక్ అనేది తీసుకుంది. రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. నిఫ్టీ చూసుకున్నట్లయితే రేపు 25,670 లెవెల్ అనేది కంపల్సరీ టచ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. 25,670 అబోవ్ కనుక సస్టైన్ అయితే 25,750 25,890 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. కింది సైడ్ కనుక చూసుకుంటే 25,520 లెవెల్ అనేది ఇప్పుడు చాలా మేజర్ సపోర్ట్. ఇది కనుక బ్రేక్ అయితే 25,450 మళ్ళీ 25,360 వరకు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. రేపటి రోజున మాత్రం 25,670 కంపల్సరీ టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఈ 25,670 లెవెల్ అనేది టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి దాని మీద ఆధారపడి ఉంటాయి. 25,670 బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోవచ్చు, లేదా 25,670 దగ్గర రిజెక్షన్ వస్తే మాత్రం అక్కడి నుంచి ఫాల్ కూడా అదే రకంగా ఉండొచ్చు. మినిమం 25,520 వరకు అయితే కంపల్సరీ ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ చూసి కనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.